ఈ ఎన్నికల సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తమిళనాడులో పర్యటించడం, ఒక 5 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయటం కూడా జరిగింది. అంటే దాదాపు అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో అది కలిసి వస్తుందని చెప్పి బీజేపీ భావించడం జరిగింది. ఓవరాల్గా ఆ 5 నియోజకవర్గాలు కూడా కోల్పోవటం జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలి? సార్ ఆయన ఎల్లిన దగ్గర విజయ్ గారి గురించి మాట్లాడమంటే లేదులేండి, యువ నాయకుడు కదా, ఏదో నో కామెంట్స్ అనే అక్కడక్కడ చెప్పినారు కానీ ఎక్కడ ఆయన గురించి విరుద్ధంగా ప్రస్తావించలేదు. ఎందుకంటే ఆయన్ని చూస్తే జగన్ చూసినట్టే అనిపించుంటది చంద్రబాబు గారికి. మళ్ళీ పోయి విజయ్ ఎందుకు కదిలించుకోవడం, ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ని కదిలించుకున్నట్టుగా అనుకుని ఉంటారేమో. సరే, ఎనీవే అక్కడ ఆయన పడిన తిప్పలు, అదే రోజు ఆయన పుట్టినరోజు అండి, కానీ తప్పలేదు. సెంట్రల్ విజిలేస్తే పరిగెట్టాల్సిన పరిస్థితిలో ఆయన అక్కడికి వెళ్లి ప్రచారం చేసి, పొద్దున వాళ్ళ మిసెస్ కేక్ కట్ చేసి, సాయంత్రం వెళ్ళి ఎండలకి అక్కడ ప్రచారం చేసి బీజేపీని గెలిపించండి, బీజేపీ లేదే ఏదీ లేదు, బీజేపీ ఒక హైందవ ధర్మం, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు సార్. అక్కడ కూడా ఆయన విజను విస్తరాకులు కట్ట అని తమిళనాడు వాళ్ళకి సలహా సూచనలు ఇచ్చినారు సార్. గెలుపుకి ఏమన్నా చెప్పాలి కానీ ముందు గెలిచాక చేయాల్సిన పనులను గెలవక ముందే ఒక విజన్ అంటే ఎలా ఉండాలి, విజన్ ఉంటే చాలు, భూమి అక్కర్లేదు అన్నాడు. మరి తీసుకున్న 54,000 ఎకరాలు కాకుండా ఇంకా భూమి తీసుకుంటే మరి విజను విస్తరాకులు కట్ట ఏమైపోయింది? ముందు ఇవన్నీ డెవలప్ చేసి కదా అడగాలి. అక్కడ కూడా ఒక జర్నలిస్ట్ అడిగారు సార్, మాకు చెన్నైని డెవలప్ చేయడానికి మాకు ఇక్కడ రాజధాని కాన్స్టిట్యున్సీలో సరైన భూమి లేదు, ఎక్కువ భూమి లేదంటే, భూమి ఎందుకు రాజధాని డెవలప్ చేయడానికి? ఒక విజన్ ఉండాలి మరి అన్నారు. ఆ విజన్ విస్తరాకులు కట్ట ఇక్కడ మరి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో రైతుల నుంచి 54,000 ఎకరాలు కాక ఇంకా భూమి తీసుకుంటూ 3 పంటలు పండే భూమిని ఇంకా కూడా పారిశ్రామిక అంటే పరిశ్రమలు పెట్టేసుకొని ఒక పొల్యూషన్ అయిపోయి పర్యావరణం అంతా దెబ్బతినేసి, ఇవన్నీ నా డైలాగులు కాదు సార్, గతంలో పవన్ కళ్యాణ్ గారి డైలాగులు. ఆయన చెప్పలేకపోతున్నారు, ఇప్పుడు నేను చెప్తున్నాను. మిగతా అంతా సేమ్ టు సేమ్ సార్, ఆయన డైలాగులే ఈక్వేషన్ అనమాట. ఆయన అప్పట్లో ఏం చెప్పారో ఇప్పట్లో నేను అవే చెప్తున్నాను. అక్కడ రాజధాని నువ్వు కట్టాలనుకుంటే అక్రమంగా కట్టనివ్వను, గుర్తుపెట్టుకో. నేను ధర్నాలు చేయను, వచ్చి కూర్చుంటా, రాజధాని నిర్మాణాన్ని నేను ఆపుతా అని స్వయంగా ఆయనే చెప్పినారు సార్. 54,000 ఎకరాలకి మేము అడ్డు చెప్పం సార్. ఎనివే తీసుకున్నారు కాబట్టి మీరు కంపెనీ తీసుకురండి, దాన్ని డెవలప్ చేపిస్తాం. కానీ మిగతా వాటికి కూడా ఇంకా భూమి తీసుకుంటే రైతుల్ని మోసం చేసినట్టు కదా. అసలు వచ్చే ఒక 2-3 నెలల్లో అమరావతి ఏది, కృష్ణా నది ఏది అనేది తలపించే విధంగా ఉంటది కదా. అసలు ఆ నీళ్లు తోవి లేకపోతే నీళ్లు సమీకరించి కృష్ణా నదిలో కలపడానికి కొన్ని వేల కోట్లు ఖర్చు అయ్యేలాగా ఉన్నాయి కదా. అయినా పార్లమెంట్ భవనానికి, ఢిల్లీలో ఉండే పార్లమెంట్ భవనానికే 960 కోట్లు, 2 సంవత్సరాల్లో కట్టినటువంటి తెలంగాణ అసెంబ్లీ భవనానికి 650 కోట్లు. కానీ మన రాష్ట్రంలో కట్టబోయే అసెంబ్లీకి అద్దాలకే 2,500 కోట్లు. దానికి సంబంధించిన సమీకరణాలు అయితే డ్రైనేజ్ కి, కరెంట్ కి, అదర్ వాటికి అన్నిటి కలిపి 1,500 కోట్లు. 2,500 కోట్లు, 1,500 కోట్లు, అసలుకి అయ్యే ఖర్చు 14,000 కోట్లు. ఇవన్నీ కలిపితే బురుజు ఖలీఫా అయిపోతుంది సార్. అంటే దుబాయ్ లో కట్టిన బుర్జ్ ఖలీఫా మన అమరావతిలో కట్టేసుకోవచ్చు సార్. అది కూడా 18,000 కోట్లు ఎంతో ఖర్చు అయింది, ఇది కూడా 18,000 కోట్లు ఖర్చు అవుతుంది. 10,000 కోట్లు ఖర్చు పెడితే పాపం ఏదైతే పాపం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇంతవరకు పెన్షన్స్, రిటైర్ అయితే పెన్షన్స్ రాలేదు సార్, వాళ్ళ బెనిఫిట్స్ రాలేదు సార్. రిటైర్ అయ్యి 5 ఏళ్ళు అయినా ఇంతవరకు చేతులు ₹1 లేదు సార్. అటువంటి వాళ్ళ పరిస్థితి. లేకపోతే మన పోలవరం మనం పూర్తి చేసుకోవచ్చు. 500 కోట్లు లేక మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసినాం సార్. 2,500 కోట్లతో అద్దాలు వేసుకోకపోతే ఒక 500 కోట్లతో మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే, అంటే సాధారణ పౌరుడికి, మధ్య తరగతి కుటుంబానికి వైద్యాన్ని దగ్గర చేసిన వాళ్ళం అవుతాం కదా. అలా ఎలా దగ్గర చేయాలి? నారాయణ హాస్పిటల్స్ బాగుపడాలి, చైతన్య స్కూల్స్ బాగుపడాలి, నారాయణ కాలేజీలు బాగుపడాలి, ఇవన్నీ బాగుపడాలి. కాబట్టే మీరు గవర్నమెంట్ స్కూల్స్ కి నాడు నేడు పద్ధతి ద్వారా బాగు చేయలేకపోయారు సార్. మీకు తెలుసో లేదో, బూట్లు వేసుకుంటే ఒక గొప్పగా ఎవరు బూట్లు వేసుకొని బస్ దిగుతున్నారు, ఎవరు బూట్లు వేసుకొని వస్తున్నారంటే వాళ్ళు కాన్వెంట్ లో చదువుకునే వాళ్ళని మా చిన్నప్పుడు చెప్పుకునే వాళ్ళం సార్. రబ్బర్ చెప్పులు వేసుకొని మేము గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్లే వాళ్ళం సార్. ప్రైవేట్ స్కూల్లో కూడా రబ్బర్ చెప్పులే సార్. ప్రైవేట్ స్కూల్ మేము చదివింది చిన్న స్కూళ్ళలో కదా, అక్కడ కూడా రబ్బర్ చెప్పులే, షూసే లేవు సార్. కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ లో షూస్ సార్. అవి మా కళ. ఖరీదైన బ్యాగులు, మంచి బ్యాగులు తగిలించుకోవాలని అనిపిస్తుంది సార్. ఆ బ్యాగ్ అనే కళని నెరవేర్చిన వ్యక్తి సార్. అదే మాదిరిగా ట్యాబ్, ఈ రోజుకి మా అమ్మాయికి ట్యాబ్ కొనడానికే మేము ఆలోచించే పరిస్థితుల్లో మధ్య తరగతి కుటుంబాల ప్రతి ఒక్కడి ఇంట్లో ట్యాబ్ సార్. మేము చదువుకునే టైంలో డిక్షనరీ 5 ఇంట్లలో ఒక ఇంట్లోనే ఉండేది సార్. ఆ 5 ఇళ్లలో అందరం ఒక దగ్గర కూర్చొని డిక్షనరీ చూసుకునే వాళ్ళం సార్. ఈ రోజు ప్రతి విద్యార్థి దగ్గరికి ఒక డిక్షనరీ, అది కూడా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. సో ఇంత గొప్పగా అసలు డిజిటల్ బోర్డ్ ఎక్కడుంది సార్? పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో, ఏసీల్లో ఉండే డిజిటల్ బోర్డ్ ని ఇక్కడ ప్రతిపాదించినారు సార్. ఇంత గొప్ప ఆలోచన సార్. నాడు నేడు ద్వారా రంగులు వేసేసి
అది కాన్వెంట్ స్కూల్సా లేకపోతే గవర్నమెంట్ స్కూల్సా అనేంత గొప్పగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి సిబిఎస్ఈ సిలబస్ తెలంగాణ వల్లే కాలేకపోయింది సార్. ఒక 1 ఇయర్ మన రాష్ట్రంలో సిబిఎస్ఈ సిలబస్ ఇంప్లిమెంట్ చేసినారు సార్. ఇంత గొప్పగా విద్యార్థుల మీద కాన్సంట్రేషన్ పెట్టి చరిత్రలో మిగిలిపోయిన వ్యక్తి ఇంకెవరైనా ఉంటారా సార్? మనం 10 సార్లు చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి, చర్చించుకోవాల్సిన వ్యక్తి. ఆరోగ్యశ్రీ పెట్టి ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నామో, బూట్లు, ట్యాబులు, బ్యాగులు, లేకపోతే డిజిటల్ బోర్డులు ఇవన్నీ ఇచ్చి మళ్ళీ కొత్తదనానికి నాంది పలికినారు సార్. సచివాలయం ద్వారా ఎంఆర్ఓలని, ఎండిఓలని చూడలేనటువంటి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి, పేదలకి సచివాలయం ద్వారా వెళ్తేనే పని జరిగే పరిస్థితి వచ్చింది సార్. ఇళ్లలో కొడుకునో, కూతుర్నో, మనవరాలనో బతిలాడుకుని అలా పెన్షన్ దాకా తీసుకెళ్ళమ్మా, నేను సంతకం పెట్టి పెన్షన్ తెచ్చుకోవాలని ప్రతి వృద్ధురాలు ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడుతుంది సార్. మీరు ఎవ్వరి మీద ఆధారపడక్కర్లేదు, ప్రభుత్వం మీకు తోడుగా ఉంది అంటూ ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్న విధానం సార్. సరుకులు, కూరగాయలకి మనం వెళ్తున్నాం కదా, బియ్యానికి అంత దూరం వెళ్ళాలి, అది ఈ రోజు వెళ్దాం, రేపు వెళ్దాం, అమ్మాయిని తీసుకొని వెళ్ళు, ఒక్కదాని మీద వెళ్ళకు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఇవన్నీ అనే దాంట్లో కూడా ఇంటికి తీసుకొచ్చి మనకి ఇవ్వాల్సినటువంటి సరుకులు డెలివరీ సార్. దీనివల్ల ఎంతమందికి ఉపాధి వచ్చింది? అంటే 10th లేనిదే ఏ ఉద్యోగాలు రావు సార్. కానీ 10th లేని వాళ్ళు కూడా ఎంతో మంది ఉద్యోగాలు పొంది వాలంటీర్ల ద్వారా ఎంతో మంది సేవ అందిస్తూ వాళ్ళ ఖర్చులకి వాళ్ళు తెచ్చుకుంటూ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబాల మధ్య 50 ఏళ్ల మధ్యలో అక్కడెక్కడే పని చేసుకుంటూ ఎక్కడికి పోబడలా. సో ఇలాంటి మంచి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి గారు సార్. సో మనకి శత్రువైనా మిత్రుడైనా ఆ సచివాలయ సేవలు మనం వాడుకుంటున్నాం, ఆ వాలంటీర్ సేవలు మనం వాడుకున్నాం. ఈ రోజు రాగానే వాలంటీర్కి 15,000 ఇస్తాం, గొప్పగా చూసుకుంటాం, మిమ్మల్ని అలా అనం ఇలా అనమని తీసుకెళ్లి తుంగలో దొక్కారు ఆ వాలంటీర్ వ్యవస్థను. సో ఎనీవే మార్పు బిగిన్ అయింది సార్. ఇలాంటివే కూడా తమిళనాడులో కూడా అవలంబించాలని, గొప్పగా ఉండాలని పరిపాలన మనస్ఫూర్తిగా కోరుకుంటూ